2019 ఎలక్షన్స్లో అభివృద్ధి పరంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని తెలుగుదేశం రావాలి? వెల్ డెవలప్మెంట్, పోలవరం, పట్టిసీమ, కృష్ణా జలాల నుంచి అలాగా రాయలసీమకు దాహం తీర్చిన చంద్రబాబు నాయుడు, అలాగే ఈస్ట్ గోదావరిలో అన్నదాతలకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. రోడ్లు, ఎల్ఈడి లైట్లు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎదురుకెళ్తున్నాయి. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా చేశాడు ఆయన. ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ఈస్ట్ గోదావరిలో వచ్చి ఇరిగేషన్ కాలువలన్నీ చాలా బాగా డెవలప్ చేశాడు ఆయన. రైతులకు కావాల్సింది ముఖ్యంగా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయాలంటే కోనసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ బాగుండాలి. కాలువలు పొడుకులు తీశారు, సైడ్ వాల్స్ బాగా కట్టించారు, వంతులు వేయించారు. ఇంకా పోలవరం పట్టిసీమ గురించి మీకు తెలుసు. పోలవరం ప్రాజెక్టు రాబోయే కాలంలో అద్భుతమైన జాతీయ వనరు, మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన వనరుగా ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నదో పబ్లిక్ తెలుసు. వాళ్ళకు ఉన్న ప్రాజెక్టులు ఇప్పటి వరకు వాళ్ళు దోచుకున్న సొమ్ము ఎంతవరకు రికవరీ చేయలేదు, అది తప్పును ఒప్పుకోవట్లేదు. పబ్లిక్ గవర్నమెంటే చెప్పింది. ఆఫీసర్స్ మన సిబిఐ ఎంక్వైరీలోనే తెలిసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది. 43,000 కోట్లు జప్తు చేశారు. మళ్ళీ నువ్వు జైల్లో ఉండి జైల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళవని ప్రజలకు నమ్మకం లేదు, వెళ్తావని ఖచ్చితంగా నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి రానివాడు రేపొద్దున జైలుకి వెళ్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాగవుతావు?